ప్రభుత్వం రియల్ ఎస్టేట్ రంగంపై ప్రత్యేక దృష్టి సారించింది. మరీ ముఖ్యంగా రాష్ట్ర నిర్మాణ రంగంలో విప్లవాత్మకమైన మార్పుల్ని తీసుకొచ్చింది. ఈ క్రమంలో ట్రాన్స్ఫరబుల్ డెవలప్మెంట్ రైట్స్ అంటే టీడీఆర్ వినియోగంతో అదనపు అంతస్తుల నిర్మాణంలో వెసులుబాటు కల్పించింది. ఇప్పటి వరకు హైరైజ్ భవన నిర్మాణాల కనీస ఎత్తు 18 మీటర్లు ఉండగా ఇప్పుడు దాన్ని 21 మీటర్లకు పెంచుతూ నిబంధనల్లో మార్పులు చేసింది తెలంగాణ ప్రభుత్వం. ఇకపై 21 మీటర్ల ఎత్తు దాటిన భవనాలను ఆకాశ హమ్యాలుగా పరిగణిస్తున్నట్లు స్పష్టం చేసింది. ఈ మేరకు భవన నిర్మాణ నిబంధనలు 2012లో సవరణలు చేస్తూ కొత్తగా మరిన్ని నిబంధనలను అందులో పొందుపరిచింది. భవన నిర్మాణ అనుమతుల్లో కీలక మార్పులు. హైరైజ్ నిర్మాణ నిబంధనల్ని సవరించిన తెలంగాణ ప్రభుత్వం. ఇకపై 21 మీటర్లు దాటితేనే హైరైజ్ బిల్డింగ్. సెట్ బ్యాక్ల్లోనూ టీడీఆర్ మినహాయింపులు. అదనపు అంతస్తుల నిర్మాణానికి వెసులుబాటు. ఇప్పటి వరకు ఉన్న భవన నిర్మాణ నిబంధనల మేరకు రోడ్డు వెడల్పు, ప్లాట్ విస్తీర్ణం ఆధారంగా అనుమతించిన ఎత్తు వరకు మాత్రమే నిర్మాణం చేయాల్సి ఉండేది. ఈ లెక్కన ప్లాట్ విస్తీర్ణం 1000 చదరపు మీటర్లు దాటితేనే గరిష్టంగా 18 మీటర్ల ఎత్తు వరకు అంటే G+5 అంతస్తుల భవన నిర్మాణానికి అనుమతి ఉండేది. టీడీఆర్ కొనుగోలు చేసిన అదనపు అంతస్తులు కట్టుకునేందుకు వెసులుబాటు లేదు. తాజాగా నిబంధనల సవరణలో టీడీఆర్ వినియోగిస్తూ నిర్మాణం 21 మీటర్ల ఎత్తు వరకు అంటే G+6 అంతస్తులు నిర్మించుకునేందుకు అవకాశం కల్పించారు. అంతేకాకుండా ఈ నిర్మాణానికి ప్లాట్ కనీస విస్తీర్ణాన్ని 750 చదరపు మీటర్లకు తగ్గించింది. కొత్త నిబంధనల ప్రకారం టీడీఆర్ వినియోగం ద్వారా 750 నుంచి 2000 చదరపు మీటర్ల వరకు ప్లాట్ విస్తీర్ణంలో భవన నిర్మాణాన్ని 18 మీటర్ల నుంచి 21 మీటర్ల ఎత్తు వరకు నిర్మించుకోవచ్చు. అయితే పార్కింగ్ ఇతర నిబంధనలు ఖచ్చితంగా పాటించేలా నిబంధనలను కఠినతరం చేసింది ప్రభుత్వం. ఇక ప్లాట్ విస్తీర్ణం 2000 చదరపు మీటర్లకు మించి ఉంటే ఆ స్థలంలో టీడీఆర్ ద్వారా అదనపు అంతస్తులు నిర్మించుకునేందుకు ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. ఇదే సమయంలో రోడ్డు కనీస వెడల్పు 40 అడుగులకు మించి ఉంటే ఆ ప్లాట్ లో G+5 అంతస్తులకు అదనంగా మరో 3 అంతస్తులు నిర్మించుకోవచ్చు. రోడ్డు వెడల్పు 60 అడుగులకు మించి ఉంటే అదనంగా మరో 4 అంతస్తులు, రోడ్డు 80 అడుగులకు మించితే మరో 5 అంతస్తులు కట్టుకోవచ్చు. అయితే అగ్నిమాపక, ఎయిర్పోర్ట్ ఇతర నిబంధనలు పాటించాలని స్పష్టం చేసింది. భవనాల కనీస ఎత్తు 21 మీటర్లకు తక్కువగా ఉండే ఆకాశ హమ్యాలతో పాటు బహుళ అంతస్తుల భవన నిర్మాణాలు చేపట్టేటప్పుడు టీడీఆర్ వినియోగంతో సెట్ బ్యాక్లో మినహాయింపు పొందేందుకు అనుమతించింది. హైరైజ్ భవన నిర్మాణాలకు టీడీఆర్ వినియోగం ద్వారా కనీస సెట్ బ్యాక్ నిబంధనల్లో 10% మినహాయింపు పొందేందుకు అవకాశం ఇచ్చింది. అయితే ఈ నిర్మాణాలకు అన్ని వైపులా కనీసం 7 మీటర్ల సెట్ బ్యాక్ ఉండాలని నిబంధనల్లో పేర్కొంది. పట్టణ ప్రణాళిక విభాగం మాస్టర్ ప్లాన్ లో పేర్కొన్న రోడ్డు వెడల్పు తగ్గించినా, సవరించినా ఆ రోడ్డును తొలగించినప్పుడు ఆ స్థలానికి సమానమైన డెవలప్మెంట్, వినియోగ మార్పిడి ఛార్జీలు లేదా ఆ టీడీఆర్ కు సమానమైన ఛార్జీలు చెల్లించాలి. ఈ మేరకు మెట్రోపాలిటన్ ఏరియా ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇక కోర్ అర్బన్ రీజియన్ క్యూర్ పరిధిలో 10 అంతస్తులకు మించిన ఆకాశ హర్మ్యాల్లో 10వ అంతస్తు తర్వాత చేపట్టే అదనపు అంతస్తుల నిర్మిత స్థలంలో 10% టీడీఆర్ ను వినియోగించాలని గత సంవత్సరం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పుడు టీడీఆర్ వినియోగాన్ని తగ్గించి 10 అంతస్తుల నుంచి 20 అంతస్తుల వరకు నిర్మిత స్థలంలో 3% నిర్మిత స్థలానికి సమానమైన, అలాగే 20 అంతస్తులకు మించితే ఆ మొత్తం నిర్మిత స్థలంలో 5% నిర్మిత స్థలానికి సమానమైన టీడీఆర్ వినియోగించాలని పేర్కొంది. ఇదే సమయంలో భవన నిర్మాణ దరఖాస్తు సమయంలో 50% టీడీఆర్ వినియోగిస్తున్నట్లు డాక్యుమెంట్స్ సమర్పించాలి. మిగతా 50% టీడీఆర్ పత్రాలను నివాస యోగ్యత పత్రం జారీ సమయంలో అందజేయాలని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది.